So here in this video I am going to explain the important questions from physics of 10th class for essay 1 examinations, that is which is going to conduct December 14th onwards, isn't it? So many are asking, sir, tell me important questions. So actually I have no time, even though I am trying to upload this video by preparing hardly. ఓకే, సో యాక్చువల్లీ ఇంకా కొంచెం బాగా బోర్డు తీసుకొని చేద్దామని అనుకున్నాను. బోర్డు పైన క్వశ్చన్స్ రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దాం అనుకున్నాను, కానీ ఇట్ టేక్స్ టైం అనమాట. సో దట్స్ వై ఏంటంటే మీకు షార్ట్ కట్గా ఉండే విధంగా తొందరగా మీకు చెప్పే విధంగా నేను ఈ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎస్, and also share this video to your friends. Okay, now without wasting time, I'm explaining the important questions in physics from first unit to fifth unit. Actually the syllabus for physical science for essay 1 examinations, as you know that it is from first unit to fifth unit. Fifth unit లో కూడా ఏంటంటే అప్ టు పవర్ ఆఫ్ లెన్స్ వరకే. ఈ ఫిఫ్త్ యూనిట్లో ఏముంటుంది? ఫస్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ విజన్, అండ్ కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ ఐ, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్, అందులో మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. ఓకే, ద డిఫెక్ట్స్ అండ్ దేర్ కరెక్షన్స్. తర్వాత పవర్ ఆఫ్ లెన్స్ అంతవరకే అనమాట. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ నుంచి మిగతా యూనిట్ అంతా లేదు. సో ఇంతవరకే మీకు సిలబస్. ఈవెన్ ఫైనల్కి కూడా ఇంతే. ఫైనల్కి కూడా ఇంత అంటే ఈ యూనిట్లో, ఫిఫ్త్ యూనిట్లో. ఓకే, రైట్. సో essay 1కి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి? ఫిజికల్ సైన్స్లో 5 యూనిట్స్. ఓకే, నౌ లెట్ us see the first unit. సో ఇది ఫస్ట్ యూనిట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఇందులో ఏంటి మనకి? స్పెరికల్ మిర్రర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవేంటి? కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఓకే, సో ఇందులో జస్ట్ మీకు సినాప్సిస్ అంటే పాయింట్ వైజ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ గురించి ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సన్ రేస్ తోటి ఒక యాక్టివిటీ ఉంటుంది, రైట్. తర్వాత కాన్కేవ్ మిర్రర్ తోటి ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అని తెలుసుకోవడానికి రూల్స్, 3 రూల్స్ ఉంటాయి. అంటే ఇఫ్ ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్, హౌ ఇట్ గోస్ through the focus, kada, right. And a ray traveling through the focus after reflection, it goes or it travels parallel to the principal axis. Second point. Third law enti? A ray which is traveling through the center of curvature, after reflection it travels back along the same direction without any deflection or reflection, kada. ఈ మూడు అనమాట. తర్వాత ఏంటి? కాన్కేవ్ మిర్రర్ తోటి ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, కాన్కేవ్ మిర్రర్ బిఫోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇఫ్ యూ ప్లేస్ ఆబ్జెక్ట్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్, అంటే ఎలా? బియాండ్ సీలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఎట్ సి దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది? బిట్వీన్ సి అండ్ ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? అలానే ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? అలాగే ఎఫ్ పీకి మధ్యలో పెట్టినప్పుడు, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పీ, హౌ ఇమేజ్ ఫార్మ్స్. ఈ ఫిఫ్త్ కేస్ చాలా ఇంపార్టెంట్. ఒక డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇది కాన్కేవ్ మిర్రర్ లోపల, ఇన్సైడ్ ద కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మ్స్ ఇరెక్టెడ్, బిగ్ వన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్ 4 కేసెస్ ఏమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మ్స్, ఆల్ ఆర్ ఇన్వర్టెడ్ ఎక్సెప్ట్ 1 కేస్. ఏది? లాస్ట్ కేస్, ఫైనల్ ఫిఫ్త్ కేస్లో, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, అంటే ఫోకల్ పాయింట్కి, అంటే ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది. ఆ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అదొకటి. తర్వాత ఓకే, రే డయాగ్రామ్స్. సో రే డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి. రే డయాగ్రామ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. తర్వాత రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్సెస్. ఓకే, అలానే డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మనకి? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి కూడా రూల్స్ ఉంటాయి. హౌ ద రేస్ get deflected or reflected coming from the convex mirror, అంటే డైవర్జ్ అవుతాయి. ఓకే, ఆ 3 కేసెస్ ఉన్నాయి, అది చూసుకోండి. సో తర్వాత ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? రే డయాగ్రామ్స్. కాన్వెక్స్ మిర్రర్ స్పెషాలిటీ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ ఏంటంటే, కాన్వెక్స్ మిర్రర్ ముందర ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా ఇమేజ్ ఇట్ ఫార్మ్స్ ఇన్సైడ్ ద మిర్రర్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, వెరీ స్మాల్, ఇరెక్టెడ్ అండ్ వర్చువల్. ఓకే, అది. సో తర్వాత ఏంటి? సైన్ కన్వెన్షన్ రూల్స్.
సైన్ కన్వెన్షన్ రూల్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ లాస్ట్ సోలార్ కుక్కర్. ఇవి మెయిన్ పాయింట్స్. ఓకే, సరే ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో క్వశ్చన్స్ చూడండి స్క్రీన్ పైన. సో ఈ స్క్రీన్ పైన ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ దానికంటే ముందు ఒక టేబుల్ ఉంది చూసారు కదా పైన. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్, సో ఈ టేబుల్ యూ హ్యాడ్ టు లెర్న్, దిస్ టేబుల్ యూ హ్యాడ్ టు లెర్న్. ఓకే, రైట్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ క్వశ్చన్స్ చూస్తే జూమ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, where will the image be formed when we place an object on the principal axis of concave mirror at a point between focus and center of curvature? So focus and center of curvature, F and C. When object is placed between F and C, the image forms beyond C. ఒకవేళ ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో హియర్ first question, second question. So first question important. Second question, what is this? State the differences between convex and concave mirrors. Third question important. Distinguish between real and virtual images. And how do you get a virtual image using a concave mirror? This is very very important. That is fourth question. Okay, సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. అండ్ సో ఫిఫ్త్ బిట్ ఏంటంటే డెఫినేషన్స్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అండ్ సిక్స్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ ద రూల్స్ ఫర్ సైన్ కన్వెన్షన్. 3 రూల్స్ ఉంటాయి కదా, ఏంటది? all the first point, all the distances are measured from pole. Okay, second point enti, when you measure the distance in the opposite direction of the incident light or incident ray, all the signs are taken negative. That is object distance, image distance and focal length are taken negative. And third point enti, if the image forms or the object is above the principal axis, it is taken positive, or below the principal axis it is taken as negative. సో ఈ రూల్స్ ఉన్నాయి, చూసుకోండి మీ బుక్లో, అవి చదవండి. ఓకే, సో దీస్ ఆర్ కంపల్సరీ. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీ అనమాట. అండ్ ఇందులోంచి ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అంటే సొల్యూషన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది ఒకటి. సో బిఫోర్ దిస్ పేజ్ నెంబర్ 17, 16 ఐ థింక్ 16 or 15లో సోలార్ కుక్కర్ కంటే బిఫోర్ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఓకే, రైట్. సో అండ్ ఇందులో థర్డ్ క్వశ్చన్, సెకండ్ బిట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ద స్పెరికల్ మిరర్స్ వర్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్స్, గెస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఒకవేళ స్పెరికల్ మిరర్స్ తెలియకపోతే ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, అండ్ ఆబ్జెక్టివ్స్ ఎలా అయినా వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంపార్టెంట్ అనేది మ్యాక్సిమం లెసన్ మొత్తం మన మైండ్లో ఉంటే ఏ క్వశ్చన్ వచ్చినా రాయొచ్చు కదా. సో అది కాన్సన్ట్రేట్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ద ఫోర్త్ క్వశ్చన్, డ్రా సూటబుల్ రేస్ బై విచ్ వీ కెన్ గెస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్. అంటే కాన్కేవ్ మిర్రర్తో ఏ రేస్తో మనము ఏ రేస్ని సెలెక్ట్ చేసుకుంటే సో వీ కెన్ డ్రా ద రే డయాగ్రామ్ ఈజీలీ. ఒకటి ఏంటి, ఒకటి ప్యారలల్ రే అండ్ ఇంకోటి ద రే పాసింగ్ త్రూ ద ఫోకస్. ఓకే, ఈ 2 రేస్కి సంబంధించినవి 3 రూల్స్ ఉంటాయి కదా కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి. ఓకే, ద 3 రూల్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ 2 రూల్స్ అనమాట ఫోర్త్ క్వశ్చన్కి. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హియర్ ఇన్ దిస్ వన్ ఈజ్ సి, ద సిక్స్త్ క్వశ్చన్. Why do we prefer convex mirror as a rear view mirror in the vehicles? This is very very important. Okay, right. సో ఇది ఫస్ట్ యూనిట్లో. ఒకసారి సోలార్ కుక్కర్ గురించి కూడా చూసుకోండి. సో మీకు డిఫరెన్సెస్ ఏ లెసన్లో అయినా సరే ఒకవేళ డిఫరెన్సెస్ ఉంటే డిఫరెన్సెస్ నేర్చుకోండి, యూజెస్ ఉంటే యూజెస్, ఖచ్చితంగా యూజెస్కి వస్తాయి అనమాట. సో మనకి ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఇస్తారు. ఓకే, సో మీకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎస్ఏ అది ఫైనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ అదే మోడల్లో వస్తుంది కాబట్టి సో మీకు టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, యాక్టివిటీ అడుగుతారు అండ్ ఒక ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది. సో ల్యాబ్ యాక్టివిటీలో ఏంటంటే రైట్ ద ఎయిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది
procedure or write the precautions while doing the experiment. Such questions will be asked. Okay, so ఇది ఫస్ట్ యూనిట్. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్కి వెళ్ళిపోదాం, రైట్? ఫాస్ట్గా. సో సెకండ్ యూనిట్లో కెమికల్ ఈక్వేషన్స్. సో కెమికల్ ఈక్వేషన్స్లో మోస్ట్లీ ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. సో ఈ 1, 2, 3 క్వశ్చన్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో సే ఐఎమ్ జూమింగ్. Reflection on concepts. So what information do you get from a balanced chemical equation? This is important. So ఇవి 2 lines ఏ ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ the most important question is the second one. Why do we balance chemical equation? Okay, అది. అండ్ ఇందులో ఖచ్చితంగా బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అనే క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇది నెక్స్ట్ పేజ్లో ఉంటుంది, చూద్దాం. సో ఈ నెక్స్ట్ పేజీలో యాక్చువల్లీ ఇంతకుముందు పేజీలో కూడా థర్డ్ బిట్, ఒకసారి ప్రీవియస్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ సో ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్, థర్డ్ వన్. సో ఏం చెప్పాను, సెకండ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్. అలానే ఎస్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లో చూస్తున్నాము. ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ఫోర్త్ బిట్. ఓకే, ఈ ఫోర్త్ బిట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ బిట్లో అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్లో ఏంటంటే ఇక్కడ మీకేంటి వర్డింగ్స్లో ఇచ్చాడు. వర్డింగ్స్లో ఇస్తే మనం ఫార్ములా రాయాలి అండ్ బ్యాలెన్స్ ద ఫార్ములా రాసి ఈక్వేషన్ రాయాలి. ఆఫ్టర్ రైటింగ్ ది ఈక్వేషన్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అనమాట. ఓకే, రైట్. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇవి గ్యారంటీ క్వశ్చన్స్. ఏది, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ ఆల్సో రైట్ ద స్టేట్స్, అంటే లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అని రాయమంటాడు కదా అది. సో ఎస్పెషల్లీ ఈ సెకండ్ యూనిట్లో ఏంటంటే మీరు బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ యూనిట్లోంచి ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఈ యూనిట్లోంచి కానీ ఫస్ట్ యూనిట్లోంచి కానీ, రైట్? అంటే సెకండ్ యూనిట్ ఆర్ ఫస్ట్ యూనిట్, ఎనీ ప్రాబ్లం విల్ బి గివెన్. ఓకే, నౌ లెట్ us go to the third chapter, that is acids, bases and salts. సో ఇందులో మోస్ట్లీ ఏంటంటే మీకు లాస్ట్ పేజెస్లో యూజెస్ బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇందులోంచి ఏదో ఒకటి లేదా 2 యూజెస్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి యూ లెర్న్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, యూజెస్ ఆఫ్ బేకింగ్ పౌడర్, యూజెస్ ఆఫ్ వాషింగ్ పౌడర్ అండ్ యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇందులో ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. ఏంటి, when acids and bases react with metals, hydrogen gas is liberated. Okay, zinc granules, HCl acid ఒకటి ఉంది కదా, అందులో హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, వెన్ యూ ప్లేస్ ది బర్నింగ్ స్ప్లింటర్ ఎట్ ద గ్యాస్, ఇట్ గివ్ పాప్ సౌండ్, రైట్? థర్డ్ పేజ్ ఆర్ ఫోర్త్ పేజ్లో ఉంటుంది. ఓకే, సో దట్ ల్యాబ్ యాక్టివిటీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు pH, వాట్ ఈస్ pH? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ pH ఇన్ యువర్ హ్యూమన్ లైఫ్? అంటే ఫర్ డైలీ లైఫ్, టూత్ డీకే ఉంది కదా, టూత్ డీకే. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ యాసిడ్ రెయిన్స్, అదొకటి. వాట్ ఈజ్ ద డైల్యూషన్, వాట్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్. ఓకే, అలా అనమాట. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో యాసిడ్స్ అండ్ బేసెస్లో క్వశ్చన్స్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ what is neutralization reaction? Give 2 examples. What is neutralization? Yes, when a acid reacts with base to give salt and water is called neutralization reaction. Example, hydrochloric acid reacts with sodium hydroxide to give sodium chloride and water. Okay, so after writing that, what you have to write? Acid plus base gives rise to salt plus water. Example, HCl plus NaOH gives rise to NaCl plus water, H2O. అలా అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. An acid or base is mixed with water. Is this process exothermic or endothermic? Second question I am reading. So an acid or base mixed with water is, what happens? It liberates heat. When acid or base is mixed with water, heat liberates, hence it is a exothermic reaction. Okay, right. Now third, distilled water does not conduct electricity. Why? Because it does not contain chargeable particles or it does not contain ions.
So because ions are responsible to carry the electricity through the liquid. So as distilled water does not contain, it does not contain ions, positive or negative ions are not there, hence it does not conduct electricity. That is third one. Okay, fourth one, dry hydrogen chloride gas does not turn blue litmus to red, whereas aqueous hydrogen chloride acid does. Why? Because dry hydrogen chloride does not behave as a acid, but moist, or when hydrogen chloride gas reacts with water, then only it behaves as acid, because all acids when they dissolve in water, then only they behave as acid, not pure state. Okay, right. So fifth unit, draw a neat diagram for showing acid solution. So in acid basis, shall I say one thing, all the questions are important, mostly. Just before I said no, bleaching powder, baking soda, washing soda, and plaster of Paris. So for your sake, I'm taking here some important questions. So here for your sake, I'm giving some important questions in third unit, that is first unit. First question, second question, third question, fourth question, and fifth is diagram, very important, and eighth one. Okay, so here the in second bit, the second question is important, and third also important, fourth also important. Okay, and here the fifth one, fresh milk has pH of 6.6. Explain why the pH changes as it turns into curd. Okay, so these are important questions in acids and bases, right? Now coming to fourth unit. Let us go to the fourth unit. What is the fourth unit? Refraction of light at curved surfaces. So what are the important points in this chapter? So mostly lenses. Okay, lenses. What are the types of lenses? Biconvex lens, biconcave lens, plano-convex lens, plano-concave lens, and concavo-convexo lens. Meeku second or third 1 2 3 4th page, I think third or fourth page lo lenses types untai kada, types of lenses. Okay, please read them. Draw the diagrams also. So ఇందులో ముఖ్యంగా ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో మోస్ట్లీ టూ లెన్సెస్ ఆర్ ఇంపార్టెంట్, కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. సో ఫస్ట్ చాప్టర్కి ఈ ఫోర్త్ చాప్టర్కి ఏంటి రిలేషన్ అంటే, అక్కడ కాన్కేవ్ మిర్రర్కి ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి ఉంటాయి. అక్కడ కాన్వెక్స్ లెన్స్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ అక్కడ కాన్వెక్స్ మిర్రర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇందులో ఫోర్త్ యూనిట్లో కాన్కేవ్ లెన్స్కి ఉంటాయన్నమాట. ఓకే, సో హియర్ అండ్ మోస్ట్లీ ఫస్ట్ యూనిట్ లాగానే ఫస్ట్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఒకేసారి చదివితే చాలా ఈజీ. సో రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్. సో రే డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్. రే డయాగ్రామ్స్ ఆఫ్టర్ ద మ్యాగ్నిఫికేషన్. ఫస్ట్ యూనిట్లో కూడా మ్యాగ్నిఫికేషన్ ఇంపార్టెంట్. ఓకే, ఇందులో కూడా మ్యాగ్నిఫికేషన్, రైట్. సో లెట్ us see the questions. So in the questions, please read this table. లెన్సెస్కి కూడా ఈ టేబుల్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ఇక్కడ లెన్స్ ఫార్ములా అని ఉంటుంది. ఇక్కడ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, so here you see these points are very important. Please learn this point. Okay, now coming to questions. First question, write the lens makers formula and explain the terms in it. What is that? 1 by f is equal to 1 by v minus 1 by u. And what is f? F is the focal length, v is the image distance, and u is the object distance. That's all. And second is very important, that is for 4 marks. So second one is 4 marks question, very important. And coming to the fourth question also important, right? Now coming to next page. So fourth unit, next page. Yes, here in this one, okay, so many questions are there, but mostly I will give you the important one. I'm taking the important one. Okay, so here you see the fourth question is important, and third one also important. Here sixth one important, and okay, the ninth one important,
and higher order thinking questions, first and second. These are very small questions, first and second in the higher order thinking questions. Okay, so these are the important questions in fourth unit. Coming to yes, in fourth unit again another page that is very important. Here you have to learn here the question numbers. Here I am giving here which is one, the fourth, fifth, sixth. Actually what happens here, the diagrams are there, figure Q4, figure Q5, figure Q6. Actually these are the incompleted diagrams, so the ray diagrams actually. So these questions, any one question may come. Same questions are there in examples of the fourth unit. Okay, that is half diagram will be given and will be asked to complete the ray diagram and write the images, characteristics of the images. Okay, so these are very important. And more what in this also, in this chapter also some problems are there. Find the image distance or find the object distance or focal length. Okay, so please practice the sum also, problem also. The problems will be given for 4 or 8 marks. Okay, right, now we go for the fifth unit, that is the last unit of physical science. See, that is human eye and colorful world. As I said, the important points in this one, least distance of distinct vision. Okay, means the distance, least distance, beyond that we can see, but in front of that point we cannot see, right? That is 25 centimeters is the least distance of distinct vision. And also angle of vision, the angle of vision is 60 degrees, right? So here actually in this chapter to say the structure and functioning of human eye is very important. You practice the diagram. Next, the defects. What is the defect of vision? Actually the image does not form on the retina, it may form beyond the retina or in front of the retina. So due to that, what happens, the persons who are suffering from such defects, they cannot see the images or the objects clearly, they see the images blurred, because the image does not form on retina, it may form before, in front or back side, because ciliary muscles do not work properly. As a person grows, when his age gets more age, so because of that, what happens, the eye accommodation, ciliary muscles do not work, hence they suffer with defects of vision. Okay, so it is important, hypermetropia and myopia, presbyopia, and power of lens. Power of lens is what? The reciprocal of focal length is called power of lens, that is P is equals to 1 by F, and the units are diopters. So P is equal to 1 by F. If focal length is taken in centimeters or meters, but P is expressed in diopters. Plus D means this is for convex lens and minus D is for concave lens, right? And also here how the question will be asked, a person who is suffering from hypermetropia, how the person cannot see the image, explain the reason, draw the diagram, and also how the hypermetropia is to be corrected, or which lens is used to be for the correction of hypermetropia or for the correction of myopia. Such questions will be asked. Now let us see the questions at the back. Here, yes, once see the defect in which people cannot see objects beyond far point are called myopia. Yes, here the defect in which people cannot see the situated before near point is called hypermetropia. So here in questions I'm giving the important one. See, I'm ticking here. Yes, here I'm giving important questions. See, how do you correct the eye defect myopia? Explain the correction of eye defect hypermetropia. You, whenever you are writing such answers, you should draw the diagram compulsory. Okay, and the third question is not there, fourth question is also not there, fifth question is also not there. Not there means it is not there in the syllabus. Okay, yes, here in the other page, yes,
In 5th unit, some more important questions are there. I am ticking here. Yes. Yes, the third one is most important. Third one and sixth one, and the second bit first one. So these are all the important questions in the 5th unit. Okay, so till here these are all which I explained till now are very important questions and the concepts for essay 1 examinations. Okay, you asked for all the subjects. Some students are asked, sir, make important questions for all the subjects. So here it is not possible to make the all important questions in all subjects, because if you see the model papers, final model papers which I made the videos, so you can easily understand the model paper means you can easily write the understand the questions, which type of questions will be given for Telugu, Hindi, English. Okay, so those are easy, but if it is possible I will explain once again Hindi, Telugu, English. So but mostly you see the model paper means you get the idea how to write the examinations. Okay, because less syllabus is there, you can adjust and you can prepare well, right? But now what I am giving means I am explaining the important questions, physics, mathematics. Okay, in the next video I will give the important questions in mathematics. If it is possible, even I make the important questions in social. Okay, and also biology. But mostly tomorrow, okay, within one day I will upload. It takes time, altogether means not possible. Okay, so please understand, dear students. So these are the important questions in physical science. Okay, do well, learn well. So actually to get full marks means you have to prepare all the lessons well, but some, okay, some more how these are useful to you, I hope. Okay, so thank you for watching. So prepare well and write the examinations well. So mathematics question, important questions I will upload after some time. Okay, right, thank you.